సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇల్లన్నాక భర్త, పిల్లలు, అత్తమామలు, బంధువులు ఇలా ఎప్పుడూ కిక్కిరిసిన రైలు పెట్టిలా ఉండక తప్పదు. ఈ రైలు పెట్టిలో మనకంటూ ఒక ఏకాంత స్థలం అంటూ దొరుకుతుందా ఎప్పుడైనా అని. అన్ని సీట్లలోనూ అందరూ తువ్వాలో చేతి రుమాలో వేసి రిజర్వ్ చేసేసుకుంటారు. మనం ఒక చోటు చూసుకొని మనదేలే అనుకున్నా ఎవరో ఒకరు వచ్చి దబాయించో బతిమాలో మనల్ని లేపేస్తారు. మన తలపైన స్త్రీలు సహనశీలురు, త్యాగధనులు అనే ఒక కిరీటం పెట్టేశాక మోయక తప్పుతుందా చెప్పండి? నాకెందుకో ఈ మధ్యన ఒక కోరిక పుట్టుకొచ్చిందండి. అదేంటో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. చకులు, ఎప్పటికప్పుడు మనకి కొత్త మొక్కల్ని పరిచయం చేస్తున్న మన గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధురి గారు ఈరోజు ఏం కొత్త మొక్కని మనకు పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధవి గారు. హలో అండి. హౌ ఆర్ యు? ఫైన్ అండి. ఈరోజు మా సకులందరికీ ఏ మొక్కను పరిచయం చేయబోతున్నారు? మీరు అడిగినట్టుగా సమ్మర్లో కన్వీనియంట్గా ఇంట్లోపల పెంచుకునే ఇంట్లో ఉండే వస్తువులతో పెంచుకునే ఒక మొక్క. దిస్ ఇస్ కాల్డ్ మనీ ప్లాంట్. ఎంజాయ్ మినియేచర్ మనీ ప్లాంట్ అండి. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే దాన్ని పెంచుకునే విధానంలో కొంచెం మార్పులు చేసి ఇవాళ చూద్దాం. ఓకే. మన ఇంట్లోపల టీ పైస్ పైన, డైనింగ్ టేబుల్లో, లేకపోతే ఏదైనా కార్నర్లో డెకరేట్ చేసుకోవడానికి ఎక్కడైనా కన్వీనియంట్గా అది డిస్టర్బ్ చేయకుండా సాయిల్ రోజు దానికి నీళ్లు పోయాలి, దానికి ఎరువులు వేయాలి, దానికి కటింగ్ చేయాలి, దానికి చీడలు రాకుండా చూసుకోవాలి. అవంతా టెన్షన్స్ లేకుండా కార్నర్గా సైలెంట్గా ఒక ప్లేస్లో పెరిగే మొక్క మనీ ప్లాంట్ అన్నమాట. దీనికి ఈ ఇట్లా మన ఇంట్లో యూజ్లెస్ గా పడున్న ఎనీ టైమ్ అదే కాకుండా మార్కెట్ లో ఈజీగా ఇట్లాంటి కలర్డ్ స్టోన్స్ దొరుకుతున్నాయి. ఎక్వేరియం లో డెకరేట్ చేయడానికి, మొక్కల్లో డెకరేట్ చేయడానికి, దానికి ఈ కలర్డ్ స్టోన్స్ తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఈ మనీ ప్లాంట్ ని మనం పెట్టేటప్పుడు సాయిల్ ఉండదు దీనికి, ఉత్తి నీళ్ళలోనే పెడతాం. సో ఈ రూట్స్ నీళ్ళల్లోనే పెరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ రూట్స్ ని హోల్డ్ చేయాలి అంటే మొక్క టాపుల్ అయిపోయి కింద పడిపోకుండా, తిరిగి పడిపోకుండా ఉండాలి అంటే దీన్ని సపోర్ట్ కోసం, రూట్స్ కి సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కోసం మనం ఇవి వాడతాం అన్నమాట. దీనికి రోజు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కంటైనర్ లో హాఫ్ వరకు నీళ్లు ఇంకా స్టోన్స్ పెట్టేసిన తర్వాత దాదాపు 3 నెలల వరకు అసలు దాని వంక చూడక్కర్లేదు మనం. అవునా? దానంతట అది సైలెంట్ గా పెరుగుతుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కదా. ఓకే. సో ఇప్పుడున్న ఇదిలో మనకి ఎక్కువ మెయింటైన్ చేయడానికి కూడా దాన్ని పాపం రోజు చూసుకునే టైం కూడా ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్లో పెట్టుకోవాలి అని చాలా మందికి. చంపుకోకుండా మనం ఈ రకంగా కన్వీనియంట్ గా పెంచుకోవచ్చండి. ఓకే. మరి ఇప్పుడు ఎందులో పెడదాం? ఇది దీంట్లో పెట్టి చూపిస్తానండి. ఓకే. ఈ మొక్క పెట్టడానికి మనం కరెక్ట్గా టైమర్ పెట్టుకుంటే 5 నిమిషాలు చాలండి. అంతకు మించి అసలు టైం కూడా అక్కర్లేదు. ఇంత టైం సేవింగ్ ఉంటే మన సగలందరూ చక్కగా పెంచుకుంటారండి. ఇది కూడా పెరుగుతుంది కదా? ఈ మొక్క పెరుగుతుందండి, చాలా ఈజీగా పెరుగుతుంది. ఓకే. తీగలాగా, కాకపోతే ఇది వర్టికల్ గా పైకి పెరగకుండా కిందికి పెరుగుతాయి అంటే గుబురుగా. దీని రూట్స్ కిందికి అప్ సైడ్ డౌన్ అంటే కిందికి వేళ్లాడతాయి అన్నమాట. సో మనం పెట్టిన తర్వాత ఇది ఎప్పుడైతే పెరుగుతుందో దీని తీగలన్నీ ఇలా కిందికి కిందికి వచ్చి మొత్తం రౌండ్ గా. ఓకే. ఇలా మొక్క పెట్టుకున్న తర్వాత ఈ స్టోన్స్ సపోర్ట్ వేసిన తర్వాత ఓకే నీళ్లు పోయడం అంతే. అయితే నేను పోసేస్తా. అంటే ఇవి మళ్ళీ స్టోన్స్ లో మనం ఎప్పుడు మార్చుకోవాలి వాటర్ని? దీంట్లో లెవెల్ తగ్గింది, మనం ఇప్పుడు పోసిన లెవెల్ కంటే తగ్గింది అనిపిస్తే ఒక 1/4 తగ్గిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మొక్క తొందరగా పెరగాలి, బాగా పెద్దగా పెరగాలి అంటే బయట మన ఈ ఎరువులు దొరికే షాప్స్ లో మైక్రోన్యూట్రియంట్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి, చిన్న చిన్నవి. అవి లీటర్కి చిటికెడు వేయాలి, లేకపోతే లీటర్కి 2 చిటికెలు వేయాలి, అంతే ఉంటాయి అన్నమాట. అలాంటిది ఏదన్నా కొంచెం ఒక చిటికెడు నీళ్ళలో కలిపేస్తే అది ఇంకా తొందరగా పెద్దగా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. అంటే క్లీనింగ్ అది అవసరం లేదా దీనికి? ఇంకా దీనికి ఒకవేళ కనుక మనము విండో సైడ్ లేకపోతే ఎక్స్పోజ్డ్ ఏరియాలో పెడితే బయట నుంచి వచ్చే డస్ట్ పడితే మాత్రం అప్పుడు మొక్క కడుక్కోవాలి. లోపల ఉండే స్టోన్స్ అన్ని కూడా ఒకసారి మామూలుగా తీసి క్లీన్ చేసుకోవాలి. సోప్ పెట్టకుండా చేయాలి. సోప్ డిటర్జెంట్ కాబట్టి మళ్ళీ మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మామూలుగా చేయితోటే కడిగేసుకోవాలి వెసిల్ ఇంకా చెట్టు.
తర్వాత మళ్ళీ అవే రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే మీరు అన్నట్టు సోప్ కానీ సోప్ సర్ఫ్ పెడితే కానీ ఆ యూస్ చేస్తూ డిటర్జెంట్ ఉంటారు. రెసిడ్యూ ఉండిపోతుంది. సో అందుకనే మామూలుగా మనం ఒకవేళ బయట ఏరియాస్లో పెడితే అప్పుడు దుమ్ము పడితే కొంచెం అలా చేసుకోవచ్చు. ఓకే. ఇంట్లోపల అంత దుమ్ము పడదు మనకి, అవును. బికాజ్ అంత డస్ట్ ఎగిరి అంత దీని మీద సెటిల్ అయ్యి అంత స్కోప్ ఉండదు కాబట్టి ఇంట్లో ప్రాబ్లం లేదు. ఏడాది ఉన్నా అంత దానికి డస్ట్ ఏమీ రాదు. డస్ట్ ఏమి సో విండో ఏరియాలో పెట్టినప్పుడు మాత్రం 3 monthsకి ఒకసారి, అది కూడా నార్మల్ వాటర్లో స్టోన్స్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మొక్క కూడా ఒకసారి నీళ్ళలోనే వాష్ చేసి మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు. అది బాగా గుబురుగా పెరిగితే లేదు 1 నుంచి 2, 3 మనమే ఇలా దాన్ని డివైడ్ చేసుకొని Okay. వేరే వేరే పాట్స్లోకో వేరే వేరే కంటైనర్స్లోకో షిఫ్ట్ చేయొచ్చు. బికాజ్ 1 నుంచి అది అట్లా రన్నర్ లాగా పాకుతూ వెళ్ళిపోతుంది. ఇలా పెద్ద కంటైనర్లే కాకుండా మనం చిన్నపిల్లలకి అలవాటు చేయించడానికి చిన్న కంటైనర్లో వేరే కలర్ఫుల్, వాళ్ళకి తమాషాగా వాళ్ళకి ఎక్సైటింగ్గా కనిపించే ఇలాంటి పెబుల్స్తో వేరే కంటైనర్లో కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. Okay. కంటైనర్ ఏదైనా సరే ఇది అనువుగా దాంట్లో అడ్జస్ట్ అయిపోతుందండి. ఓకే, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా. సో ఇందులో కూడా ఓకే వాటర్. ఓకే, అంతే. మీకు పనికిరాని వెసల్స్ ఏవి ఉన్నా ఒక 5 నిమిషాలు తీరిక టైం దొరికినా మీరు ఇలా కంటైనర్ గార్డెన్ మనీ ప్లాంట్ది చేసేసుకోవచ్చు. ఇది మామూలుగా పెట్టి డెకరేట్ చేయడమే కాదు, పిల్లలకి సైన్స్ నేర్పడానికే కాదు, గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంది. అవును. ఏంటంటే 2-3 పిల్లలు ఉన్నారంటే మీరు అన్నట్టు వాళ్ళలో గార్డెనింగ్ పెంచాలంటే నేను చూడు ఎలా పెంచానని కొంచెం పోటీగా కూడా కొంచెం కానీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అంటే స్టోన్స్ వల్ల ఆ గ్రీన్ మొత్తం. సో నైస్, నిజంగానే గిఫ్ట్ ఇవ్వచ్చు ఎవరికైనా. మనం కూడా ట్రై చేద్దాం ఈసారి. ఇలా కిచెన్ వెజల్స్ పాడైపోయినవి వాడనివి కాకుండా స్పెషలైజ్డ్ కంటైనర్స్ కూడా దొరుకుతాయి. ఇవి ఏంటి అంటే చూడడానికి ఇంకా ఎలిగెంట్గా మంచి రిచ్ లుక్ ఉంటాయి. సో అలాంటి కంటైనర్స్లో కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో సాయిల్ ఏం వేయక్కర్లేదు, ఊరికే మామూలుగా మన ఇంట్లో బాత్రూమ్ ట్యాప్ వాటర్ పోసేసి దాంట్లో మొక్కను పెట్టేయడం అంతే. అయినా ఇది కూడా చాలా మీరు అన్నట్టు రిచ్ లుక్ ఉంది కదా బాగా. దాంట్లో మొక్క పెడితే ఇంకా ఎలివేటెడ్గా ఇంకా అందంగా కనిపిస్తుంది. బ్లాక్కి కాంట్రాస్ట్ గ్రీన్ వైట్ ఆకులు అలా. ఓకే, సో మన మనీ ప్లాంట్ని కూడా ఇన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. మన క్రియేటివిటీని బట్టి మన ఇల్లు అలంకరించుకోవచ్చు. కాకపోతే సమ్మర్లో ఇంట్లోపల మొక్కలు చూడడం అందరికీ ఒక తృప్తిని ఇచ్చేది, ఆహ్లాదంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడగానే, మొక్కను చూడగానే మారిపోతుంది. మీరు చెప్పినట్టు మూడ్ మారిపోతుంది. సో ఈ సమ్మర్లో ఏంటంటే మొక్కలు మెయింటైన్ చేయడం చాలా కష్టం, కానీ ఇలా చేస్తే మన మూడ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొక్కల్ని పెంచామన్న తృప్తి ఉంటుంది. సో మా సఖులందరికీ సమ్మర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి మొక్కల్ని పెంచుకోవాలని చెప్పి చాలా చక్కగా వివరించి చెప్పారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.